హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరంచేను ఈ బంధం స్టోరీలోని 56వ భాగం. యాపవే, హారిక అన్న పేరుతో ఎంతమంది ఉన్నారు మన కాలేజ్లో? అంతెందుకు, మన సీనియర్స్లో ఇద్దరున్నారు కదా, వాళ్ళల్లో ఒకరై ఉండొచ్చు. ఎందుకు మనకే పరిచయమైన హారిక వదినని నువ్వు అనుకుంటున్నావు? నేనైతే అలా అనుకోవటం లేదు. ఒకవేళ అదే నిజమై ఉంటే మాత్రం విశాల్ గారు నాతో ఖచ్చితంగా ఇలా ప్రవర్తించరు అని సీరియస్గా అంది మనస్వి. ఇది కూడా పాయింట్నే అని మాయ ఆలోచిస్తూ ఉండగానే విశాల్ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇక వెళ్దాం పదండి అని సీరియస్గా అన్నాడు. విశాల్ సీరియస్నెస్ చూసి మాయ నోరు మూసుకొని మనోజ్ పక్కనే నడుస్తూ, ఏం జరిగింది అని క్యూరియస్గా అడిగింది. మనోజ్ సీరియస్గా మాయ వైపు చూస్తూ, కొంచెంసేపు కూడా సైలెంట్గా ఉండలేవా? ఇంటికి వెళ్ళాక చెప్తా కదా అని అన్నాడు. మాయ మూతి తిప్పుకుంటూ, ఈరోజు అందరూ ఫుల్ ఫైర్ మీద ఉన్నారు, అది కూడా నా మీదే ఉన్నారు అని గొనుక్కొని సైలెంట్గా వెళ్ళింది. అలా అందరూ ఇంటికి వెళ్ళాక సైలెంట్గా సోఫాలలో కూర్చొని ఉంటే మనస్వి కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం ముందుగా పిల్లల కోసం జ్యూస్ తీసుకువచ్చి పిల్లలకి కూడా జ్యూస్ తాపి వంట పనిలోనే ముఖ్యమైతే మాయ హెల్ప్ చేస్తూ ఉంది. పల్లవి గారు పిల్లల్ని ఆడుకోమని చెప్పి పంపించి విశాల్తో సీరియస్గా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు విశాల్. మోక్ష మణికర్ వాళ్ళకి బుద్ధి రావాలి, హారికలాగా మరో ఆడపిల్ల అవ్వకూడదు. వాళ్ళని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంట్లో ఇల్లాలని వదిలేసి రోడ్డు మీద ప్రియురాలిని వెతుక్కుంటూ భార్యలతో పాటు కన్న పిల్లల్ని కూడా రోడ్డును వదిలేస్తూ సంసారాలని పాడు చేసుకుంటూ ఉంటారు. అలా జరగకూడదు అంటే వీళ్ళ జీవితం వాళ్ళకు ఉదాహరణగా నిలబడాలి. డోంట్ వరీ అమ్మా, అన్నీ నేను చూసుకుంటాను కదా, కస్టడీ కూడా మనకే వచ్చింది కదా, కాబట్టి ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని అన్నాడు. అదంతా సరే కానీ విశాల్, నాకొక్క విషయం అర్థం కాలేదు. నువ్వు కోర్టులో ప్రమాణం చేసినట్టు జీవితాంతం మనస్వితో పాటే కలిసి ఉంటావా? పిల్లలిద్దరికీ కన్న తండ్రిగా ప్రేమని పంచుతావా అని అడిగారు పల్లవి గారు ఆశగా. విశాల్ అసహనంగా, నా గురించి మొత్తం తెలిసిన నువ్వే ఇలా అనుకుంటే ఎలా అమ్మా? నేను మనస్విని జీవితాంతం నా వెంటే అంటి పెట్టుకోలేను. సారీ, కోర్టులో యశస్వి కస్టడీ కోసం మాత్రమే ఇదంతా చెప్పాను అని అన్నాడు. కానీ బావా, సంవత్సరం పాటు మీ ఇద్దరూ కలిసి ఉండాలని కోర్టు తీర్పిచ్చింది కదా, మరి మొన్న నువ్వు మనస్వి నిన్ను అడిగిందని తెగ ఫోర్స్ కొట్టావు, మరి ఇప్పుడేం చేస్తావు అని క్యూరియస్గా అడిగాడు. ఏముంది, ఇద్దరికి అవసరం ఉంది కాబట్టి కలిసి ఉంటాం. ఒకవేళ మనస్వికి నాతో కలిసి ఉండటం ఇష్టం లేకపోతే తను ఏదో ఒక జాబ్ పర్పస్ చూపించి వెళ్ళిపోతుంది అని సింపుల్గా అన్నాడు. ఇదంతా కిచెన్లో నుండి విన్న మనస్వి ఉక్రోషంగా, మొన్న సేమ్ తీర్పు మీ విషయంలో వస్తే ఏం చేస్తారో అని అడిగితే అస్సలు రాదు అని చెప్పి ఈరోజు అవసరమైతే ఉంటుంది లేకపోతే లేదు అని ఫోర్స్ కొడుతున్నారా? చూస్తాను, ఎన్ని రోజులు ఇలాగే ఉంటారో చూస్తాను అని కోపంగా అనుకుని మాయని కర్రీ చూస్తూ ఉండమని బయటకు వచ్చి, బట్ విశాల్ గారు, నాకు మీతో కలిసి ఉండటం ఇష్టం లేదు, అందుకే 6 months తర్వాత నేను అమెరికా వెళ్ళిపోతాను అని కచ్చగా అంది. మనోజ్ మనస్వి మాటలకి కళ్ళు తేలేస్తే మాయ కంగారుగా బయటికి వచ్చి మనస్వి నెత్తి మీద మొట్టి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని సీరియస్గా అడిగింది. నాకు అర్థమవుతుందిలే కానీ నువ్వు కొట్టడం ఆపు. మొన్నెంత ఫోర్స్ కొట్టారో తెలుసా? ఒక్క 6 నెలలు ఎక్స్ట్రా మీతో కలిసి ఉంటాను,
జస్ట్ 6 మంత్స్ అని ఎంతసేపు బ్రతిమలాడానో తెలుసా? ఆ రోజు ఎంత ససేమీరా కుదరదు అన్నారు. మరి ఈరోజు నేనెందుకు ఒప్పుకుంటాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న పల్లవి గారు, ప్రసాద్ గారు ఆశ్చర్యంతో కళ్ళు నోరు వదిలేసి చూస్తూ ఉంటే మాయ వాళ్ళని గమనించి హిహిహి అని వెర్రి నవ్వు నవ్వుతూ, ఏమీ అనుకోకండి ఆంటీ అంకుల్, తనలో సహజమైన భార్య క్వాలిటీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి, అందుకే అలా మాట్లాడింది అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతే పల్లవి గారు విశాల్ వైపు చూస్తూ, అసలేం జరిగింది విశాల్ అని అడిగింది. అది నేను చెప్తాను ఉండండి ఆంటీ అని కథలుగా టూకీగా జరిగింది చెప్పకుండా 2 ముక్కల్లో చెప్పి, మనవాడికి అసలే యాటిట్యూడ్ ఎక్కువ కదా, మనస్వి బ్రతిమలాడేసరికి కొండెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు మనస్వి టైం స్టార్ట్ అయ్యింది, అందుకే అలా మాట్లాడుతుంది. ఇప్పుడు మనవాడు మనస్విని బ్రతిమలాడాలన్నమాట అసలు మ్యాటర్ అని భుజాలెగరేసి విశాల్ ఆన్సర్ కోసం క్యూరియస్గా చూస్తూ ఉన్నాడు. విశాల్ కనుబొమ్మలు ఎగరేస్తూ మనోజ్ వైపు చూసి, నెవర్, నేను ఎప్పుడు ఎవ్వరిని బ్రతిమలాడను అని పైకి లేచి, తనకి ఇష్టమైతే ఇక్కడ ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది, అంతేకాని బలవంతంగా తనని ఇక్కడ ఎందుకు ఉంచుతాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. మనోజ్ తల పట్టుకుని ప్రసాద్ గారి పక్కన కూర్చుని, ఇది ఆంటీ వీడి వరుస, ముఖ్యంగా మనవాడు ఎంత కొండెక్కి కూర్చున్నాడంటే రేపటి రోజు వాడంతటి వాడే ఆ కొండ దిగి మనస్వి ముందు మోకరిల్లినా ఒప్పుకోలేనంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని అన్నాడు. పల్లవి గారు నవ్వుతూ, ఎవరైనా సరే ప్రేమ ముందు వంగాల్సిందే మనోజ్, ఆ ప్రేమ వాడి మనసులోకి చేరిన రోజు నువ్వు నేను చెప్పటం కాదు, వాడంతట వాడే మనస్వి ముందు ఎంత తగ్గటానికైనా రెడీ అయిపోతాడు, చూస్తూ ఉండు, నా కొడుకు ఖచ్చితంగా మనస్విని వదలడు అని కాన్ఫిడెన్స్గా అన్నాడు. నేను అదే కోరుకుంటున్నాను ఆంటీ అని అన్నాడు. సరే, కానీ మనం కేసు గెలిచాం కదా, ఇప్పుడు మీ అమ్మా నాన్న వాళ్ళని పిలిచాననుకో, హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని అన్నారు. ఆంటీ, ఇప్పుడే ఫోన్ చేస్తాను ఉండండి అంటూ హుషారుగా చక్రి గారికి ఫోన్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేసి, ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేశావు, మేం చాలా బిజీగా ఉన్నాము అని అన్నారు. అంత బిజీగా ఉండటానికి పిఎంని కలవటానికి ఏమైనా వెళ్ళారా ఏం డాడీ అని అడిగాడు మనోజ్. లేదురా, ఉదయం చెప్పాను కదా నీ పెళ్లి చూపులకి మాయ వాళ్ళ ఇంటికి వచ్చామని, ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నాము, ఇక మాటలు మొదలు పెట్టాలి అని నవ్వుతూ అన్నారు. మనోజ్ వాట్ అంటూ అప్పుడు గుర్తుకు వచ్చి తల పట్టుకొని, డాడీ ప్లీజ్, మీరు ఇప్పటికిప్పుడు బయలుదేరి విశాల్ ఫ్లాట్కి రండి, ప్లీజ్ ప్లీజ్ డాడీ, ఆంటీ వాళ్ళు మిమ్మల్ని చూడాలని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు అని అక్కడి నుంచి తీసుకురావటానికి అన్నాడు. కానీ మనోజ్ ప్లాన్స్ రివర్స్ అయ్యేలా, అవునా, అయితే కేస్ గెలిచారన్నమాట, కంగ్రాట్స్ చెప్పు నా తరపున, ఇస్తున్నాను కాబట్టి సరే, పార్టీ ఇస్తున్నావు కాబట్టి సరే, అక్కడే పెళ్లి చూపులు కూడా పెట్టుకుందాంలే, ఎలానో మాయ కూడా అక్కడే ఉంది కదా, అమ్మాయిని చూసినట్టు ఉంటుంది అని నవ్వుతూ చెప్పి, మేమందరం వస్తున్నాము, భోజనానికి సిద్ధం చేయమని మాయకి చెప్పు అని చెప్పి మనోజ్ చెప్పేది వినిపించుకోకుండా ఫోన్ కట్ చేశారు. ఓరి దేవుడో అంటూ మనోజ్ తల పట్టుకొని కింద బాసి మఠం వేసుకొని కూర్చోగానే అందరూ కంగారు పడుతూ యాక్సెప్ట్ విశాల్ మనోజ్ చుట్టూ చేరి, ఏమైంది మనోజ్, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగారు.
ఏమైందని కాదు ఆంటీ, ఏం కాలేదని అడగండి అని ఏడుపు మొహం పెట్టి మమత గారు చక్రి గారు చెప్పింది చెప్పి, చూసారా నేను ఎంత చెప్పినా వినకుండా ఎలా వెళ్ళిపోయారో. అక్కడ మంతనాలు స్టార్ట్ చేశారు. పైగా ఇప్పుడు ఒంటరిగా ఇక్కడికి రమ్మంటే ఆంటీ వాళ్ళని కూడా వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారంట, అది కూడా ఈ జిడ్డు మొహంతో అని మాయ వైపు వేలు చూపించి అన్నాడు. ఏయ్, జిడ్డు మొహం గిడ్డు మొహం అన్నావంటే మొహం పగిలిద్ది. నీదే జిడ్డు మొహం, గాడిద మొహం. ఓ తెగ వాగుతున్నా. కానీ నేను పెళ్లి చేసుకోవటానికి ఇక్కడ ఎవ్వరూ రెడీగా లేరని మర్చిపోయినట్టున్నావు. వస్తున్నారు కదా మమ్మీ డాడీలు, వాళ్ళతోనే డైరెక్ట్గా చెప్తాను నువ్వంటే నాకు ఇష్టం లేదని అని కచ్చిగా చెప్పి, పదవే మనసే, మనమేమి ఇక్కడ ఖాళీగా కూర్చోలేదు వాడిలా గాడిదలా. వంట పని చాలా ఉంది. పైగా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, కొంచెం ఎక్కువ చేయాలి అని అంది. నువ్వేనే పెద్దగాడిదా, అందుకే మా అమ్మ వాళ్ళకి నువ్వే వంట చేసి పెట్టు అని ఉక్రోషంగా అన్నాడు మనోజ్. ఇద్దరూ మళ్ళీ గొడవకి దిగగా మొదటిసారి చూస్తున్న పల్లవి గారు ప్రసాద్ గారు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తే, మనస్వికి అలవాటైపోయి ఉండటంతో తల పట్టుకుని, ఆపండి ఇద్దరు అని గట్టిగా అరిచి, మీరిద్దరూ ఏమీ చేయకండి, నేనే చేసుకుంటాను వంట అని అరిచి కిచెన్లోకి వెళ్తే, నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను అని మాయ కూడా పళ్ళు నూరుతూ వెళ్ళి గొనుగుతూనే వంట చేస్తూ ఉంటే, పల్లవి గారు హుషారుగా, అయితే ఈరోజు 2 గుడ్ న్యూస్లు అన్నమాట. సరే, ముందైతే వంట పని చేశాక మాయని రెడీ చేయటం పెట్టుకుందాం అంటూ ఆవిడ కూడా కిచెన్లోకి వెళ్ళిపోయారు. అందరూ అందరే అన్నట్టు మనోజ్ తల పట్టుకుంటే, ఇదంతా రూమ్లో నుండి వింటున్న విశాల్కి అసలు తన మ్యాటర్ కాదన్నట్టు సైలెంట్గా ఉన్నాడు. మనోజ్ మాత్రం తన బాధ చెప్పుకోవటానికి విశాల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ మిగిలింది ప్రసాద్ గారే కాబట్టి సిట్టింగ్ వేసుకోవటానికి ఫిక్స్ అయ్యి వాటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కోసం బయటికి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.